విత్తనానికి శిలీంద్రనాశిని కానీ కీటకనాశిని కానీ మందులు పట్టించడం. అయితే ఖరీఫ్ కాలంలో మనం రాష్ట్రంలో పండించే పలు పంటలను మనం విత్తన శుద్ధి చేసుకొని మొదటగా విత్తుకోవాలి. విత్తే ముందు మనం ఎంత విత్తన శుద్ధి చేస్తే అంత మనకు దిగుబడి అధికంగా ఉంటుంది. నాణ్యమైన విత్తనం వాడినప్పటికీ మనకు శిలీంద్ర బీజాలు నేలలో కానీ విత్తనంతో కానీ అంకురించి ఉండి అంటిపెట్టుకొని ఉండి మనకి మొలకెత్తినప్పుడు దానితో పాటు మొలక కుళ్ళు కానీ మొదలు కుళ్ళు కానీ మొవ్వు కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ తెగులు ఆశించే రావాల్సిన ప్రయోజనాలు లేకుండా మొలక శాతం తగ్గి పంటలో తగు సాంద్రత కూడా లేకుండా చేస్తుంది. కావున మనం నాణ్యమైన విత్తనంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకొని వీటితో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఎంతైనా ఉంటుంది.